ఏ ఒక్క ప్రాజెక్టు కేసీఆర్ గారు లేదంటే మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఇండస్ట్రీసు అవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసిరే తప్ప ఏదో ఒక్క ప్రాజెక్టు కట్టిరా? ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా మాట్లాడితే అన్ని దొంగ మాటలు మాట్లాడి అలా అబద్ధాలు మాట్లాడి ఇక దానికి కొంతమంది వత్తాసు పలకనీకి పొద్దున్న నుంచి చూస్తున్నా వార్ వన్ సైడ్. అరే నీ అమ్మ, వార్ వన్ సైడ్ అంటే దేన్ని అంటారు? వార్ వన్ సైడు దేన్ని అంటారు? వార్ వన్ సైడ్ 95% వస్తే వార్ వన్ సైడ్. రెండోది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ప్రచారానికి వెళ్ళకుండా మా పరిపాలన మీద ఓటేయమంటే అది వారు వన్ సైడ్ అవుతుంది. మీకు ఇంత క్లియర్గా మీకు అధికారం అన్ని విధాలుగా దుర్వినియోగం చేస్తే మీకు 1000 వస్తే మాకు 500 చిల్లర వస్తున్నాయి. ఇది క్లియర్ కట్ కదా? ఒక రిజల్ట్స్ రాకముందే ఢిల్లీలో పోయి డబ్బా కొట్టుకొని ఆ రాహుల్ గాంధీని పొద్దున్నే ఆ నైట్ డ్రెస్ మీద పట్టుకొని ఫోటోలు దిగి ఏం డబ్బా కొడుతురు? మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్ట వారు వన్ సైడ్ అయిపోతుందని. సో ఇదేనా వన్ సైడ్? మాట్లాడితే అడ్డగోలు మాటలు మాట్లాడి 3 కార్పొరేషన్లు అంట. 3 కార్పొరేషన్లకు తలాతోక ఏమన్నా ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏమీ లేదు. తల లేదు, తోక లేదు, మా ఇష్టం ఉన్నట్టు. ఇక తుగులకలకు రాజ్యం ఇస్తాం, మేమేం చేస్తాం, ఇట్లా టైప్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రజలు అన్నీ వాచ్ చేస్తున్నారు. బట్ టైం వచ్చినప్పుడు చురుక పెడతారు. అప్పుడప్పుడు ఏంటంటే జస్ట్ చురుకలు మున్సిపాలిటీ పంచాయతీలకు పెట్టి, పెద్దది పెట్టేది మాత్రం అసెంబ్లీ ఎలక్షన్లో పెడతారు. మీరు ఇట్లనే విర్రవీక్కుంటూ పోండి, మీ కర్మ మీరే అనుభవిస్తారు. రెండోది, మీరు అడిగారు ఇంతకుముందు నేనే రాజు నేనే మంత్రి అంటే కేటీఆర్ గారిని అడిగారు. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన అలా దరిద్రం అది. వాళ్ళు ఆలోచించుకోవాలి, మేమేంది ఆలోచించేది? మాకేం అవసరం? ఎవరైతే నేనే పార్టీలో పుట్టి నేనే పార్టీలో పెరిగి కాంగ్రెస్ రక్తం నా గుండెల్లో ఉన్నదనేటువంటి ఆ సిగ్గులేని నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి. మాకేం అవసరం ఉంది? ఎవడు రాజు అయితే మంత్రి అయితే మాకేం చేసేది ఉంది? ప్రజలు గమనిస్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి. కానీ నేను ఇప్పటికీ కూడా టీవీ ఛానల్స్ కానీ మీడియా ప్రతినిధులు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు రాసేటప్పుడు మీరు చూపించేటప్పుడు వారు వన్ సైడ్ అయితే దాని డెఫినేషన్ కూడా మాకు చెప్పండి. మాకు కూడా అర్థమవుతుంది. మేము కూడా ఎంత అనుభవంతో 30 ఏళ్ళ నుంచి నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా ఎన్ని చూసిండొచ్చు నేను. వారు వన్ సైడ్ అంటే ఏంది, లేకపోతే కొద్దిగా అటు ఇటు అంటే ఏంది, ఎన్ని చూసినాం నేను. అరే ఒకటే డబ్బా నాకు కొట్టుర్రి, మాకేం అభ్యంతరం లేదు కొట్టుకుంటే. ప్రజలు చీదరించుకునే పరిస్థితికి మీరు కూడా రాకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం.